హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఏపీఎంసీ 2025కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా? ఉండదా? అనేది చాలా మందికైతే డౌట్ ఉంది. ఇన్‌ఫాక్ట్ దాని మీద అయితే నేను కూడా చాలా వీడియోస్ అయితే చేశాను. బట్ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే అసలు ఉందా? లేదా? ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో దాని గురించి ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ అలానే వెబ్‌సైట్‌లో మనకైతే ఈరోజు కొత్తగా ఒకటైతే కనిపించడం జరిగింది. సో అది ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ దగ్గరన. సో నేను దాని గురించి కూడా మీకైతే క్లియర్‌గా అయితే చూపిస్తాను. అండ్ మీరైతే ఈసెట్‌కి సంబంధించిన, ఎంసెట్‌కి సంబంధించిన ఏవైనా కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. అలానే ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తుంటే కూడా వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా ఉంటారు. సో వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి అయితే పుష్ అవుతుంది. లేటెందుకు లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో మనకైతే ఏపీ ఎంసెట్‌కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అసలు ఉంటుందా? ఉండదా? సో చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉండాలి. వి వాంట్ థర్డ్ ఫేజ్, వి వాంట్ థర్డ్ ఫేజ్ అని చెప్పేసి మనకు హ్యాష్‌ట్యాగ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి కూడా మనకు పెట్టడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన సైడ్ నుంచి ఇలా అవేర్‌నెస్ తీసుకురావడం వల్ల ఇంపాక్ట్ ఏముంటుంది అనంటే గవర్నమెంట్ సైడ్. సో ఎంతమంది స్టూడెంట్స్ ఇంకా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి బెనిఫిట్ అవుతారు. అంటే ఎంతమంది స్టూడెంట్స్‌కి ఇంకా సీట్స్ అనేవి రాలేదు. సో ఎంతమంది ఏ ప్రాబ్లమ్‌తో ఇష్యూ ఫేస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను ప్రీవియస్‌గా ఒక అవేర్‌నెస్ వీడియోలాగా ఏపీ ఎంసెట్‌కి సంబంధించి మెయిల్ చేయండి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. సో మెయిల్స్ అన్ని చాలా మెయిల్స్ అయితే వెళ్ళాయి. సో మనం రీసెంట్‌గా చూసుకున్న న్యూస్‌లో అయితే యాక్చువల్‌గా మనకు ఏపీ ఎంసెట్‌కి సంబంధించి చాలా సీట్స్ అయితే ఉన్నాయి గదా! సో అందరికి మనకు తెలిసిన విషయమే. సో అలా ఉన్న సీట్స్‌కి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉందా అంటే, సో మోస్ట్‌లీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఏమనుకుంటున్నారంటే కొన్ని కాలేజెస్‌లో ఆల్రెడీ క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోయాయి గదా! సో థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందా? ఉండదా? అన్న అని చెప్పేసి సో చాలా మంది క్లియర్ క్లారిఫికేషన్ అయితే ఇయ్యన్నా అందులో. సో ఎందుకని చెప్పేసి కన్‌ఫ్యూజన్‌లో వేస్తున్నారు. అసలు ఉందా? లేదా? అని చెప్పేసి ఇలా ఎందుకు అంటున్నారు? సో ఉంటే ఉందని, లేదంటే లేదని చెప్పేసి అడగడం జరిగింది చాలామందైతే. సో నేను చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్‌గా ఉంటుందా? ఉండదా? అని జెప్పేసి మీరడుగుతారు. సో, మనం అలా చెప్పడానికి అవ్వదు గదా! సో, ఇఫ్ ఇన్ కేస్ నేను గనక ఉంది అని చెప్పాననుకో సో, మీరు హోప్స్ పెట్టుకుంటారు. సో, గవర్నమెంట్ డిసైడ్ చేస్తదనమాట. ఇది మనమేం డిసైడ్ చేయం గదా! సో, గవర్నమెంట్ అనేది థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ పెడితే ఎంతమంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు? ఇంకా వేకెన్సీ సీట్స్ ఎన్నున్నాయి? ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత ఇంకేమైనా స్పాట్ అడ్మిషన్ రౌండ్ జరగాలా? లేకుంటే ఈ సీట్స్‌కి స్పాట్ అడ్మిషన్ రౌండ్ జరిగితే సరిపోతదా? థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదా? సో, ఇలాంటివన్నీ గవర్నమెంట్ డిసైడ్ చేస్తదనమాట. సో, మనం ఏదైనా గూడా తెలియకుండా గాని ఏదైనా గూడా మనం డైరెక్ట్‌గా మాట్లాడకూడదు. సో, ఇలా ఉంది అని జెప్పేసి, అలానే లేదని జెప్పేసి. నేనేమని జెప్తున్నా అంటే థర్డ్ ఫేజ్‌కి సంబంధించి చాలా సీట్స్ అయితే ఉన్నాయి గదా! సో, వేకెన్సీ సీట్స్ ఉన్నాయని జెప్పేసి గవర్నమెంట్ మనకు డిక్లేర్ జేసింది. సో, ఆ వేకెన్సీ సీట్స్ ఉన్నాయి గాబట్టి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ పెడితే బాగుంటదని జెప్పేసి నేను గూడా మీ సైడ్ నుంచి సపోర్ట్ అయితే చేయడం జరిగిందన్నమాట మీకు. సో, మీకు వల్ల మీకు సపోర్ట్ జేస్తే మన సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమ్‌ని గవర్నమెంట్ దాకా తీసుకువెళ్తే వాళ్ళేమైనా కండక్ట్ చేయొచ్చు అని జెప్పేసి నేనైతే చెప్పడం జరిగింది. సో, మీరైతే అడిగినట్టు ఉంటుందా? ఉండదని ఎగ్జాక్ట్ అయితే నేనే గాదు ఎవ్వరు గూడా చెప్పలేరనమాట. ఎందుకంటే గవర్నమెంట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళతో డిస్కస్ జేసినా గూడా వాళ్ళు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పరు. సో, ఎందుకంటే కంప్లీట్‌గా గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేదాకా మనం ఏది గూడా నమ్మం గాబట్టి సో, అదనమాట. సో, మీకైతే ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే వెబ్‌సైట్‌లో డ్యూ టు మెయింటెనెన్స్ యాక్టివిటీ వెబ్‌సైట్ విల్ బి అన్‌అవైలబుల్ ఫ్రమ్ 22 ఆగస్ట్ 2025 9 పీఎం టు 24థ్ ఆగస్ట్ 9 పీఎం వరకు. సో, మనకి ఈ వెబ్‌సైట్ అనేది అన్‌అవైలబుల్‌గా ఉంటుందంట. అంటే ఏమన్నా చేంజెస్ జరగొచ్చు మనకి వెబ్‌సైట్‌లో అయితే. వాళ్ళైతే మెయింటెనెన్స్ వల్ల ఈరోజు రాత్రి 9 గంటల నుంచి 24థ్ అంటే 24థ్ ఆగస్ట్ 9 పీఎం దాకా వెబ్‌సైట్ అనేది అన్‌అవైలబుల్‌గా ఉండదని చెప్పేసి వాళ్ళైతే మనకిక్కడ చేయడం జరిగింది. సో, తర్వాత యాక్టివ్ అయిపోయిన తర్వాత అంటే మనకు 24థ్ ఆగస్ట్ 9 పీఎం తర్వాత ఏవైనా చేంజెస్ అవ్వచ్చనమాట వెబ్‌సైట్‌లో. మనం అనుకున్నట్టు థర్డ్ ఫేజ్ పెరగొచ్చు. లేకుంటే స్పాట్ అడ్మిషన్ జరగొచ్చు. ఏవైనా జరగొచ్చు. సో, నేను మీకు కంపల్సరీ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ రౌండ్ ఉంటుంది. థర్డ్ ఫేజ్ ఉండదు. స్పాట్ అడ్మిషన్ రౌండ్ ఉండదు అని చెప్పేసి చెప్పలేమనమాట. నేనే కాదు ఏ యూట్యూబర్ కూడా అలా చెప్పడు. ఎందుకనంటే చాలా మంది స్టూడెంట్స్ ఏమవుతారంటే లేదని చెప్తే డిసప్పాయింట్ అవుతారు. పెట్టిన తర్వాత మళ్ళీ బాగోదు గదా! సో, మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. సో, అందుకోసం ఎవరు కూడా అలా చెప్పరనమాట. బేస్డ్ అపాన్ మనం ప్రెజెంట్ చూస్తున్న సినారియోలో న్యూస్‌లో ఏమొస్తుంది, గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని జెప్పేసి దాని పరంగాన మాత్రమే మనం దాని గురించి మాట్లాడగలం. సో, మీకైతే నేను నా సైడ్ నుంచి చెప్పేదేంటంటే మీరు ఎంతైతే ఈ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తారో అంటే ఇప్పుడు పెట్టిన వీడియోని గాని ఏదైనా గూడా. నేనే గాదు ఏ యూట్యూబర్ గూడా కంపల్సరీ మీరు ఆ వీడియోస్‌ని గాని, దాన్ని గాని కొంచెం వైరల్ జేయాలి. సో, వైరల్ అంటే మనం ఏం చేయాల్సిందంత ఏం అవసరం లేదు. మీరు చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ జేసి, అలానే ఆ వీడియోని ఇంకొంతమందికి షేర్ జేయాలి. సో, షేర్ చేసి సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, అంతే ఇది వైరల్ అయిపోతే గవర్నమెంట్ దీన్ని దృష్టిలోకి తీసుకొని సో, దీని గురించి మనం వాళ్ళు ఆలోచించే విధంగా అయితే చేయొచ్చనమాట. మీరు వీడియోని వైరల్ చేయగలిగితే
మన సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ గవర్నమెంట్‌కి రీచ్ అవుతుంది. సో, మనం చాలా కష్టపడి వీడియోస్ అయితే చేసాం. సో, వైరల్ అవ్వకపోతే మన ఇన్ఫర్మేషన్ వేస్ట్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మీరు ఈ వీడియోని కూడా కంపల్సరీ లైక్ చేసి, ఇంకా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోనైతే మీలాంటి ఈసెట్ మెంబర్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా గ్రూప్స్‌లో అన్నిట్లో షేర్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎవరైనా మెయిల్ చేయకపోతే కూడా నేను ఆల్రెడీ మెయిల్ ఎలా చేయాలి గవర్నమెంట్‌కి అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తున్నా. సో, ఒకసారి ఆ వీడియో వాచ్ చేసి సో, మీకు కూడా థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కావాలి ఈ ఏపీ ఎంసెట్‌కి సంబంధించి అని అనుకుంటుంటే మీరు ఆ వీడియో చూసి మీకు కావాలనుకుంటే నేను అక్కడ చెప్పిన విధంగా దానికైతే బోర్డ్‌కైతే మీరు మెయిల్ అయితే చేయండి. సో, అలా మెయిల్ చేయడం వల్ల వాళ్ళకైతే అర్థమవుతుందని చెప్పేసి చెప్పాననమాట. సో, మీరు అలా మెయిల్ చేస్తే వాళ్ళకైతే కొంచెం అవేర్‌నెస్ వస్తదనమాట. స్టూడెంట్స్ అయితే ఇంగా థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, మనం దీని గురించి ఏమైనా ఆలోచించాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే దాని గురించి అయితే ఆలోచిస్తుందనమాట. సో, మీరైతే కంపల్సరీ వీడియో ఒకసారి వాచ్ చేసి మీరు కూడా మెయిల్ చేయాలనుకుంటే చేయండి. దాంట్లో ఫోర్సిబుల్ ఏం లేదు. సో, మీ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటేనే కదా మనం ఎంత దాకైనా వెళ్ళగలం. ఇప్పుడు నేను వీడియో చేస్తాను. మీరు చూడకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియో ఏమవుతుందంటే వైరల్ అవ్వదు. సో, ఇన్ఫర్మేషన్ వేస్ట్ అవుతుంది. సో, ఇలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరు కంపల్సరీ దీన్ని వైరల్ చేసే విధంగా లైక్ చేసి, షేర్ చేస్తే చాలన్నమాట. సో, అంతకు మించి ఏం అవసరం లేదు. సో, ఇదైతే మోస్ట్‌లీ మీకైతే అర్థమైందనుకుంటున్నా. ఏపీ ఎంసెట్ సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందా? ఉండదా? అని చెప్పేసి అడగడం జరిగింది. చాలా సీట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మోస్ట్‌లీ ఉండొచ్చు 99% అని నేనైతే అంటున్నా. సో, మనకు 2 డేస్ మనకి మెయింటెనెన్స్‌లోకి అయితే వెళ్తుంది కాబట్టి ఏమైనా చేంజెస్ ఏమైనా జరిగితే జరగొచ్చనమాట. ఏమైనా ఈ డిస్కషన్ స్టార్ట్ అయ్యి సో, ఏమైనా చేంజెస్‌తో అయితే రావచ్చనమాట ఆగస్ట్ 24. సో, అలా వచ్చిన తర్వాత నేను ఏ అప్డేట్ వచ్చినా మీకైతే కంపల్సరీ దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 24 ఆగస్ట్ తర్వాత వెబ్‌సైట్‌కి సంబంధించి. అలానే ఈ 24 ఆగస్ట్ లోపు కూడా మనకి ఇంకా ఏవైనా కూడా న్యూస్ పరంగా గాని, ఏదైనా గాని థర్డ్ ఫేజ్ గాని, స్పాట్ అడ్మిషన్ రౌండ్ గాని ఏమైనా స్కోప్ ఉందా? సో, అలా పెట్టడానికి వాళ్ళేమైనా ట్రై చేస్తున్నారా? లేదా? అని చెప్పేసి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేనైతే మీకు కంపల్సరీ దాని మీద వీడియో అయితే చేస్తాననమాట. సో, మీరు కంపల్సరీ ప్రతీది మీరు కొంచెం పేషెన్స్‌గా చూసి వీడియోస్‌ని షేర్ చేయాలి. సో, అలానే చాలామంది థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం హ్యాష్‌ట్యాగ్ వి వాంట్ థర్డ్ ఫేజ్ అని చెప్పేసి అయితే పెట్టడం జరిగింది. సో, మీకు దాని మీద కూడా ఒక వీడియో కావాలంటే నేనేదో వీడియో చేశాను. వి వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అని చెప్పేసి. సో, దాంట్లో మనం ఏం చేద్దామంటే సో, మన ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఉన్నారు కదా! సో, బోర్డ్ ఎస్ఎఫ్‌జీ అఫీషియల్స్ వీళ్ళందరిని మనమైతే ట్విట్టర్‌లో అయితే వాళ్ళని ట్యాగ్ చేసి అయితే పోస్ట్ అయితే చేద్దాం. సో, మీకు ఆ వీడియో కావాలంటే కంపల్సరీ మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో, అలా ఒకసారి ట్రై చేద్దాం. వి వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అని చెప్పేసి #వి వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అని చెప్పేసి దాని మీద అయితే చేద్దామనమాట. సో, మీకు ఆ వీడియో కావాలంటే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీరు కావాలనుకుంటే ఆ వీడియో అయితే చేస్తాను. సో, మనం ఆ విధంగా అయితే వాళ్ళకి ఇంకా ఫాస్ట్‌గా రీచ్ చేయొచ్చనమాట. మనకు ట్విట్టర్‌లో అయితే మనం ఒకేసారి వాళ్ళని ట్యాగ్ చేసి అయితే పంపించనమాట. సో, మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ నారా లోకేష్ గారు, సో, ఏపీ ఎస్‌హెచ్‌జీ వాళ్ళు ఉన్నారు కదా! సో, వీళ్ళందరిని ట్యాగ్ చేస్తే వెళ్ళొచ్చు. సో, ఇది వీడియో కావాలనుకుంటే మీరైతే కంపల్సరీ ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో, నేను నెక్స్ట్ వీడియోలో అయితే అదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదైతే మోస్ట్‌లీ మీకైతే అర్థమైందనుకుంటున్నా. మెయింటెనెన్స్‌కి ముందుకు 2 డేస్ అయితే వెబ్‌సైట్ అయితే వర్క్ అవ్వదు. సో, 24థ్ ఆగస్ట్ తర్వాత ఏమైనా జరగొచ్చు. సో, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ మీ వరకు చేసుకొనొస్తా. సో, ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానెల్. థాంక్ యూ. Bye bye. See you in the next video.